friends. So yesterday we have been discussing about how to talk to ourselves in developing our language skill. How to talk, self-talking means manato manam maatladukodam ela. So now we are taking an example of a plant and we are trying to talk to ourselves. Now I am trying to talk to myself. You can take it as an example. ఇది ఒక ఉదాహరణ కోసం మీరు తీసుకోవచ్చు. ఐఎమ్ ట్రయింగ్ టు డిస్క్రైబ్, నేను వర్ణించేందుకు ప్రయత్నం చేస్తున్నాను. దిస్ ఎఫర్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ ఈస్ టు సే దట్ యూ కెన్ ఆల్సో డూ దిస్ బై యువర్ సెల్ఫ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ నౌ ట్రయింగ్ టు నరేట్ ఎ స్టోరీ. ఒక కథల్ని ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు నరేట్ ఎ స్టోరీ. It is not a story written by anybody. It is a real story. ఇది నిజంగా యథార్థ కథ. So let us have a discussion about the story of a plant. Almost 20 years back, it's a real story I'm talking about. 20 years back, the tree which you are seeing at the back of me is like this. And when I was just moving here and there, just have seen a small plant of this size, small plant. Just I was about to pluck it. I was just about to remove it, to pluck it. Almost 20 సంవత్సరాల క్రితం ఈ పెద్ద మొక్క ఇంత సైజులో ఉంది, ఇంత చిన్న ఈ సైజులో. This big tree, today it is a big tree. 20 years back, it's a small tree like this, small plant like this. After 20 years, it became a big tree like this. I think now you understand. The moment I just was about to remove the plant, నేను ఎప్పుడైతే ఆ మొక్కని పీకుదామని చూశాను, మై ఫాదర్ స్టాప్డ్ మీ. మా నాన్నగారు ఆపారు. And he told that don't pluck it, but you try to become a mother to it. దాన్ని పీకబాకు, ఈ మొక్కకి నువ్వు తల్లివై ఈ మొక్కను పెంచు అన్నారు. అండ్ యూ అడాప్ట్ ఇట్. ఆ మొక్కని నువ్వు దత్తత తీసుకో. యూ ఓన్ ఇట్, నువ్వు సొంతం చేసుకో. అండ్ స్టార్ట్ పుట్టింగ్ సమ్ ఆఫ్ యువర్ టైమ్ while you are working that side or this side, అటు ఇటు వెళ్ళేటప్పుడు జస్ట్ లుక్ ఎట్ ఇట్, దాని వైపు చూడు. ఇఫ్ పాసిబుల్, కుదిరినట్లయితే గివ్ సమ్ వాటర్ టు ఇట్, దాని కాసని నీళ్ళు పోయి. హ్యావ్ సమ్ కన్సర్న్ ఫర్ ఇట్, దాని గురించి కొంచెం జాగ్రత్త చేయి. అండ్ హీ హెస్ గివెన్ మీ సమ్ అడ్వైస్ ఆన్ దట్ డే. Then okay, I have taken it positively and I started grooming the plant and nurturing the plant. అప్పటి నుంచి నేను ఆ మొక్కని పెంచడం మొదలుపెట్టాను. నర్చరింగ్ ద ప్లాంట్, పెంచడం మొదలుపెట్టాను. ఇన్ దట్ ప్రాసెస్ ఐ గేవ్ మాన్యూర్ టు ఇట్. నేను దాన్ని కాస్త ఎరువేశాను. ఐ గేవ్ వాటర్డ్ ఇట్, నేను కాస్త నీళ్ళు పెట్టాను. ఐ ప్రొటెక్టెడ్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్సెక్ట్స్. పురుగులు వచ్చి దాన్ని తినేస్తున్నప్పుడు పురుగుల్ని ఏరేసాను. ప్రొటెక్టెడ్ ఇట్ ఫ్రమ్ సమ్ ఇన్సెక్ట్స్. పీపుల్ స్టార్టెడ్ టేరింగ్ ద లీవ్స్. అటు ఇటు వెళ్ళేవాళ్ళు దాని ఆకులు తుంపేస్తుంటే ఐ జస్ట్ హ్యావ్ ఆస్క్డ్ దెమ్ నాట్ టు డూ. అలా చేయొద్దని చెప్పాను. I just have taken care of that plant. నేను దాని గురించి జాగ్రత్త చూశాను for nearly about 2 years. సుమారుగా 2 సంవత్సరాల వయసు వరకు. I have taken care of it for 2 years. నేను 2 సంవత్సరాల వరకు దాని గురించి కొంత జాగ్రత్త చేశాను. Then this small plant grew to some height of 2 or 3 feet height.
in 1 year. And the next year it grew up to nearly about 5 feet height. By the end of the second year, its height and my height became same. రెండో సంవత్సరం చివరికి వచ్చేసరికల్లా దాని ఎత్తు నా ఎత్తు ఒకే ఎంత అయిపోయాయి. మేమిద్దరం ఒకే ఎంత ఎత్తు అయిపోయాయి. I always was feeling so happy to see it growing. నాకు చాలా సంతోషం అనిపించేది ఆ మొక్క పెరగడం చూస్తూ ఉంటే. బికాజ్ ఐ ఓన్డ్ ఇట్. నేను దాన్ని సొంతం చేసుకున్నాను. ఐ లవ్డ్ ఇట్. ఆ మొక్క అంటే నాకు చాలా ఇష్టం. వెనెవర్ ఐ యూస్ టు పాస్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్, ఐ యూస్ టు స్టాప్ ఎట్ ఇట్. నేను అటు ఇటు వెళ్ళేటప్పుడు దాని దగ్గర ఆగేదాన్ని. ఐ యూస్ టు ఫీల్ ఇట్. నేను దాన్ని ఆ మొక్కని అనుభూతి చెందేదాన్ని. వీ యూస్ టు టాక్ టు ఈచ్ అదర్ ఇన్ సైలెన్స్. మేమిద్దరం పరస్పరం మాట్లాడుకునేవాళ్ళం నిశ్శబ్దంలో. టుడే ఆఫ్టర్ 20 years, 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఐ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్ ఓన్లీ ఫర్ 2 years. దట్ టు స్లైట్ కేర్, నాట్ టూ మచ్ కేర్. But after 20 years, now it is taking care of me. Years together as a principal of this institution or as a headmistress of this institution. My father have appointed me as a headmistress of this institution, Swarna Bharati. My office room is this shade of this tree. I never like to sit in my indoor office room. I always like to sit. నాకు గదిలో కూర్చోడం పెద్ద ఇష్టం ఉండదు. I always like to sit under the tree, under the shade of the tree. నాకు ఎంతసేపు ఈ చెట్టు నీడలో కూర్చోవడం ఇష్టం. I just talk to my teachers outside. నేను మా టీచర్తో మాట్లాడేటప్పుడు బయట కూర్చుంటాను. I talk to my parents outside, sitting under the tree. చెట్టు కిందే కూర్చుని మా పేరెంట్స్తో మాట్లాడతాను, పిల్లలతో మాట్లాడతాను, టు మై టీచర్స్, టు ఎనీ పీపుల్ హూ విజిట్ ద ఇన్స్టిట్యూషన్. ఎవరు సంస్థకు వచ్చినా కూడా దిస్ ఇస్ బికమ్ మై ఆఫీస్ రూమ్. ద షేడ్ ఆఫ్ ద ట్రీ బికేమ్ మై ఆఫీస్ రూమ్. ఈ చెట్టు నీడని ఆఫీస్ రూమ్ అయిపోయింది. ఐ ఫీల్ ఫ్రెష్ టు సిట్ అండర్ ద ట్రీ. ఐ ఫీల్ ఫ్రెష్. చెట్టు కింద కూర్చుంటే నాకు తెలియని ఒక ఫ్రెష్నెస్ ఫీల్ అవుతాను. ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ స్లైట్ హెడేక్, ద హెడేక్ విల్ గో. కాస్త తలనొప్పిగా ఉంది పొద్దున అనిపిస్తే కాసేపు చెట్టు కింద కూర్చుంటే తలనొప్పి తగ్గిపోతుంది. ఇట్స్ ఎ డాక్టర్ ఆల్సో ఫర్ మీ. దిస్ ట్రీ ఈజ్ ఈవెన్ ఎ డాక్టర్ ఫర్ మీ. ఇది నాకు ఒక వైద్యుడు కూడా. ఐ టేక్ ఎ నైస్ బ్రీజ్ ఫ్రమ్ ఇట్. ఈవెన్ నౌ ఐ స్పీక్ టు ఇట్. ఇప్పటికీ నేను కూడా దాంతో మాట్లాడతాను, నేను దాంతో మాట్లాడతాను, అది నాతో మాట్లాడుతుంది. మా ఇద్దరి మధ్యలో ఒక అనుబంధం ఉంది. దెర్ ఇస్ ఎ రిలేషన్ బిట్వీన్ మీ అండ్ ద ట్రీ టుడే. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ ఎ ప్లాంట్ లైక్ దిస్. Sometimes I feel so happy that many squirrels come to eat the seeds. చాలా సంతోషం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చాలా ఉడతలు వస్తాయి ఇక్కడికి విత్తనాలు తినడానికి. మెనీ బర్డ్స్ ఆర్ స్టేయింగ్ ఆన్ ద ట్రీ. మెనీ నెస్ట్స్ ఆర్ దేర్. చాలా పిట్టలు గూళ్ళు కట్టుకుని ఈ చెట్టు మీద ఉంటున్నాయి. టుడే ఇట్ హ్యాస్ బికమ్ a house for many living things, many ants. చాలా చాలా చీమలు, ఉడతలు, ఇవన్నిటికీ ఇది వాటి ఇల్లు. టుడే ఈవెన్ మంకీస్, చాలా కోతులు ఆల్వేస్ విల్ బి కమింగ్ హియర్ అండ్ ఈటింగ్ ద సీడ్స్. దాని విత్తనాలు తింటుంటాయి కోతులు వచ్చి. అండ్ ద మంకీస్ ప్లే లాట్ ఆన్ ద బ్రాంచెస్. కోతులు ఆ కొమ్మలు ఎక్కి చక్కగా ఆడుకుంటుంటాయి. అండ్ ఇఫ్ యూ టేక్ అ షామియానా ఆర్ ఎ టెంట్,
ఈవెన్ దట్ ఆల్సో ఈజ్ హ్యావింగ్ షేడ్, దెర్ ఇస్ షేడ్ అండర్ ఇట్. ఒక టెంట్ కానీ ఒక షామియానా కానీ వేస్తే దాని కింద కూడా నీడ ఉంటుంది. బట్ దిస్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ వీ కెనాట్ గెట్ ఇట్ అండర్ ఎ టెంట్. చెట్టు కింద కూర్చున్నటువంటి హాయి టెంట్ కింద కూర్చుంటే ఉండదు. నీడ ఉంది, షేడ్ ఈజ్ దేర్, బట్ కంఫర్ట్ ఈజ్ నాట్ దేర్. హాయి లేదు. బికాస్ టెంట్ ఈజ్ నాట్ ఎ లివింగ్ థింగ్. టెంట్ ఒక బ్రతికున్నటువంటి ఒక వస్తువు కాదు. బట్ ట్రీ ఈజ్ ఎ లివింగ్ థింగ్. దీనికి జీవం ఉంది. మనలో ఆత్మ ఎలా ఉందో దీనిలో కూడా ఆత్మ ఉంది. As the soul is existing in our body, which is making this body alive, the same soul is existing even in this tree also, which is making it alive. It's a lively environment. జీవం ఉన్నటువంటి వాతావరణం ఇది. Whenever we sit in such environment, we feel very comfortable. ఇటువంటి వాతావరణంలో కూర్చున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది. We get sunlight, yes. సూర్యుడు నుంచి ఎండ వస్తుంది పార్షియల్లీ, కొంత భాగం, కంప్లీట్గా రాదు. We don't get sunlight completely, partially we'll get it. కొంతవరకు వస్తుంది, but that is good. We get good fresh breeze. All the time the air flows. We are living in a flowing air. But if you sit in an AC room, the same air is circulated again and again and again. There is no flowing air. But here flowing air is there. One tree is equal to 20 ACs. ఒక చెట్టు 20 ఏసీలకు సమానం, ఎయిర్ కండిషన్లకు సమానం. We have to pay a current bill regularly. For an AC we have to pay a current bill regularly. ఒక ఏసీ ఆన్ చేసుకుంటే ప్రతినిత్యం కరెంట్ బిల్ కట్టాలి ప్రతి నెల. బట్ వీ నీడ్ నాట్ పే ఎనీ బిల్ ఫర్ ద ట్రీ. చెట్టుకి ఏం బిల్ కట్టక్కర్లేదు. నో మెయింటెనెన్స్ కాస్ట్. మెయింటెనెన్స్ కాస్ట్తో పని లేదు. ఫర్ ఎన్ ఏసీ ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు గో ఫర్ సమ్ మెయింటెనెన్స్ ఆర్ ద అదర్. యూ హ్యావ్ టు కాల్ ద టెక్నీషియన్. యూ మస్ట్ గో ఫర్ సమ్ మెయింటెనెన్స్. అదే ఒక ఏసీ అయినట్లయితే ప్రతి సంవత్సరం ఎంతో కొంత మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. బట్ ఫర్ ఎ ట్రీ వన్స్ ఫర్ ఆల్ నో మెయింటెనెన్స్. దీనికి ఏమి మెయింటెనెన్స్ ఏమి ఉండదు చెట్టుకి. ఇట్ మెయింటైన్స్ ఇట్ సెల్ఫ్. దాన్ని అదే మెయింటైన్ చేసుకుంటుంది. అండ్ ద నేచర్ విల్ మెయింటైన్ ఇట్. ప్రకృతి దాన్ని మెయింటైన్ చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, this plant can grow into this tree and give good fruits. Fruit is not only the fruit what it gives, the shade, the oxygen it gives, the wood, the timber, the seed, the oil what you get from it. It is giving a shelter to so much of life on it. అంటే ఒక చెట్టు ఎన్నో ఇస్తుంది. గాలి ప్రాణవాయువుని ఇస్తుంది. ఆక్సిజన్ మీన్స్ ప్రాణవాయువు ఇస్తుంది. నీడనిస్తుంది. కర్ర ఇస్తుంది. ఇట్ ఈస్ గివింగ్ షెల్టర్ టు మెనీ. అంటే అది చాలా జీవరాశులకి ఉండడానికి ఇల్లు అయింది. ఇన్ ఎ హాట్ సమ్మర్, బాగా ఎండగా ఉంది, స్టాండింగ్ అండర్ ద షేడ్, ఆ నీడ కిందకు వస్తే అమ్మయ్యా, వీ ఫీల్ సో కంఫర్టబుల్. ఇట్ గివ్స్ ఎ గ్రేట్ కంఫర్ట్ ఫర్ అస్. అంత కన్వీనియంట్గా అంతటి హాయినిస్తుంది. లైక్ ఏ మదర్స్ ల్యాప్. ఒక తల్లి ఒడిలో ఎంత కన్వీనియంట్గా పిల్లవాడు పడుకుంటాడు. చెట్టు ఒడిలో మనం అంతా కన్వీనియంట్గా ఉండొచ్చు, కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఇట్స్ లైక్ ఎ మదర్ which protects us all the time. See, this plant can grow into that tree only when there is a mother to this plant. The same plant
dies within no time if if there is no person or no one who owns it and who cares for it for some time. Your care now, we need not take care any care for this tree. ఇప్పుడేం దాని గురించి ఏం కేర్ అక్కరు. But for this it requires care. It requires your concern because it is weak. It doesn't require any concern. దీనికి ఏం కేర్ అవసరం లేదు. ఎందుకంటే now this is strong. This is weak, but this is strong. Plant is weak, but tree is strong. It can resist by itself. It can withstand itself. దాన్ని అది కాపాడుకోగలదు. దీన్ని ఇది కాపాడుకోలేదు. It cannot withstand itself. It cannot protect itself. But a great person with a great heart. A great person is not a person who is very rich, no. A person who has good heart and who can own it. If he comes and takes this plant and owns this plant, this is going to become a big asset. This tree is very costly because every day the amount of oxygen what we breathe is equal to 3 cylinders. 3 cylinders of oxygen is required by every person. One cylinder is costing 700 rupees. So 3 cylinders cost is 2100 rupees. So in 1 month, 3 into 30. 3 into 30 means 90 cylinders are required. 90 cylinders are required. Nearly about 60,000 rupees of cost we have to invest if we buy oxygen. But the plant is not taking any bill for giving oxygen for us. 60,000 rupees, it is not putting any bill for us. It is giving oxygen for no cost. We are getting oxygen free of cost. Only when we buy, only we buy the oxygen only when we are in the hospital, when we are hospitalized. Otherwise, there is no need of buying oxygen. We get free. And that tree is not billing for it. You need not give water to it because its roots are so deep. దానికి మనం నీళ్ళు పోయక్కర్లేదు ఎందుకంటే దాని వేర్లు చాలా లోతుగా వెళ్ళిపోతాయి. Its roots are going penetrating deep into the soil. దాని వేర్లు లోపలికి చొచ్చుకుపోయాయి. With that, we are able to see the tree only above the ground. మనం పైన గ్రౌండ్ పైన ఉన్న చెట్లు మాత్రమే చూస్తున్నాం. బట్ దెర్ ఈస్ ఏ రూట్ సిస్టమ్ బిలో దట్ గ్రౌండ్ విచ్ ఈస్ మేకింగ్ ద ట్రీ టు స్టాండ్. చెట్టును అలా నిల్చోబెట్టడానికి కింద చాలా వేర్లు పనిచేస్తున్నాయి, దాన్ని అలా నిల్చోబెడుతున్నాయి. బట్ వీ డోంట్ సీ ద రూట్స్. మనకి ఆ వేర్లు కనిపించవు, మనం వాటిని చూడం. బట్ దట్ ఈస్ ద రియల్ కాజ్ బిహైండ్ స్టాండింగ్ ఆఫ్ ఎ ట్రీ. కానీ అదే నిజమైనటువంటిది. ఆ వేర్లు ఉండబట్టే ఈ చెట్టు నిలబడతాం. బట్ నో బడీ బాదర్స్ టు థింక్ అబౌట్ ద రూట్స్. General people don't think about the roots, but an insighted person will think about the roots. అంటే ఒక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి ఆలోచిస్తాడు, ఇది వాళ్ళు నించుంది అంటే దాని కింద వేర్లు దాన్ని అంత గట్టిగా పట్టుకున్నాయి అని ఆలోచనతో. See, anything seem to be external is only a part. But a lot of part is internal which cannot be seen. బయటికి కనిపించేది కొంత భాగం మాత్రమే, చాలా భాగం బయటికి కనిపించదు, చాలా లోపల ఉంటుంది. అదే కారణం బయట కనిపించడానికి కారణం లోపల ఉన్నది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ద ట్రీ ఈజ్ ఏబుల్ టు స్టాండ్. చెట్టు నిల్చోడానికి అదే కారణం, రూట్ సిస్టమ్ కారణం. And the roots are going to hold the land. ఆ వేర్ల వల్ల భూమి గట్టిగా పట్టుకుంటుంది. It percolates the water
వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు నీళ్లు లోపలికి చొచ్చుకెళ్ళేలాగా ఆ వేరెమ్మటికి నీళ్లు చొచ్చుకెళ్ళేలాగా చేస్తుంది. వాటర్ పర్క్యులేట్స్ మోర్ వేర్ ద ట్రీస్ ఆర్ దేర్ ద గ్రౌండ్ వాటర్ విల్ ఇంక్రీస్. ఎక్కడైతే చెట్లు ఉంటాయో అక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి. బికాస్ ద వాటర్ పర్క్యులేట్స్ త్రూ ద రూట్స్. ఆ వేర్ల త్రూ కిందికి వెళ్ళిపోతాయి నీళ్ళు, వర్షం నీళ్ళు. సో it is helping the soil to withstand. Soil erosion can be controlled, water can be conserved, and every year, every season, all the leaves will be dropped and new leaves come. The dry leaves will fall down and the new tender leaves are replaced every year. So as a result, that dry leaves becomes a manure. Lot of seeds. Again, the seed is, we get oil from the seed, and the seeds are again used for the germination. The seeds are used for the pesticide, as a pesticide. Many uses. There are many uses. The whole tree is useful. మొత్తం చెట్టు ఉపయోగమే. The roots are useful. If you just take some root, some part of the root, and you boil it water, you get a liquid which is equal to Dettol, an antibiotic with which you can clean the wound. That is very comfortable to use, no cost. అది ఉపయోగించడం చాలా తేలిక. మనమేం డబ్బులు పెట్టి టెక్టాల్ సీసా కొనుక్కొచ్చుకోకర్లేదు. దట్ బికమ్స్ ఎ డెటాల్. ఇఫ్ ద టీత్ ఈస్ పెయినింగ్, జస్ట్ టేక్ one twig, small twig, just chew it, your teeth pain is gone. చిన్న పూల తీసుకుని నవ్వులేస్తే గానగ పుల్ల, పళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. Every part is useful. The flower of it, if you just powder it and can be taken by the diabetic patients. షుగర్ ఉన్నవాళ్ళు దాని పొడిని పొడి చేసుకుని, దాని పువ్వుని పొడి చేసుకుని తాగితే షుగర్ రోగం తగ్గింది. ఇన్ దట్ వే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్. అనంతమైన ఉపయోగాలు ఉన్నాయి. And all this is possible only when there is a mother to this plant. Someone is owning, we have all this. It becomes into a tree and all the things happens. Every tree contributes for the national economy. Every tree is a nation's economy. ప్రతి చెట్టు ఈ దేశ సంపదే. Every tree is accountable thing. ప్రతి చెట్టు లెక్కలోకి వస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ లాట్ ఆఫ్ ఆక్సిజన్, లాట్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఫుడ్. ఇట్ ఈస్ కన్వర్టింగ్ ద సోలార్ ఎనర్జీ ఇంటూ ఇట్స్ ఫుడ్ in the form of oil or in the form of wood or in the form of different forms. But you and I cannot use the solar energy directly and convert it into food. It's only a tree can do it. The shade of the tree is very comfortable because చెట్టు నీటి చాలా హాయిగా ఉంటుంది. ఎందుకంటే because it continuously releases water from the leaves. Continuously water is evaporated from the leaves. ఎందుకు హాయిగా ఉంటుందంటే చెట్టు నీడన ఎందుకు హాయిగా ఉంటుంది? ఆ చెట్టు ఆకులో నుంచి ప్రతి క్షణము నీటి ఆవిరి బయటికి వస్తూ ఉంటుంది. ఈ నీటి ఆవిరి ఎవాపరేషన్ వల్ల, నీటి ఆవిరి అవడం వలన ఇట్ ఈస్ కూల్. ద ఎన్విరాన్మెంట్ ఈస్ మెయింటైన్ కంఫర్టబుల్లీ అండ్ కూల్ ఎన్విరాన్మెంట్ ఈస్ మెయింటైన్. వేర్ దెర్ ఈస్ ఎవాపరేషన్, ఎక్కడ ఆవిరి అవుతుందో నీరు అక్కడ చల్లదనం ఉంటుంది. దెర్ ఈస్ కూలింగ్, అక్కడ చల్లదనం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, let us see. I think now you can see the time.
I might have discussed about this plant and this tree. I must thank my father. Because of him, today I am enjoying this tree, the shade of this tree. Because he stopped me when I was just plucking this. When this tree was like this, my father stopped me. Today, after 20 years, this small plant became a huge tree like this, a big tree like this. I request, the journey always starts from a micro level, any journey, and goes to the macro. చిన్నగా స్టార్ట్ అవుతుంది, పెద్దగా వెళ్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇంతసేపు మొక్క గురించి మాట్లాడాను. ఆల్ దిస్ టైమ్ ఐఎమ్ ట్రయింగ్ టు టాక్ అబౌట్ దిస్ ప్లాంట్. ఐఎమ్ ట్రయింగ్ టు నరేట్ ద రియల్ స్టోరీ అబౌట్ దిస్ ప్లాంట్. నేను నిజమైన కథ చెప్తున్నాను, కల్పితం కాదు. ఐఎమ్ నాట్ giving some other story. It's a real thing what happened. I think now you understood how to speak to yourself. Like this you can take any topic of your wish and start speaking, whether it is right or wrong. Self-talking is the only way of learning English. You are willing to learn English? Start talking to yourself in English. Any topic of your wish. Take any topic which you like. Talk to yourself, not in louder, in silence. If anyone criticizes, accept criticism. No problem. Or don't listen. No problem. But don't react. No, don't react. If you react, you can't develop. ఎవరైనా ఏదైనా కంపారిటివ్లీకి ఏమైనా విమర్శించినా నేర్చుకోండి. విమర్శలోంచి ఏమైనా ఉంటే నేర్చుకునేది ఏమైనా ఉంటే నేర్చుకోండి. లేదంటే రియాక్ట్ కాబాక, కోపగించుకోబాక. యాక్సెప్ట్. ట్రై టు ఎవ్రీ డే ప్రాక్టీస్ సెల్ఫ్ లెర్నింగ్. ఈవెన్ థింకింగ్, ఆలోచించడం కూడా ఇంగ్లీష్లో ఆలోచించండి. ఈవెన్ వెన్ యూఆర్ థింకింగ్ అబౌట్ సంథింగ్, థింక్ ఇన్ ఇంగ్లీష్. మీరు ఏదైనా ఆలోచిస్తున్నా కూడా start thinking in English. See, it doesn't mean that my intention is not to say that don't hate your mother tongue. Love your mother tongue. Maximum we learn a lot from our mother tongue, no doubt. We must love, we must worship our mother tongue. మన మాతృభాషని మనం ప్రేమించాలి, మనం ఆరాధించాలి. But at the same time, we must try to learn some other language also. And that too, today English is a global language. English అనేటువంటిది వాళ్ళ గ్లోబల్ లాంగ్వేజ్ అవడం వల్ల ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ ఇట్. అందువల్ల దాని గురించి కొంత జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం అనేటువంటిది మంచిది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఇట్ ఈస్ ఏ వెల్త్ ఫర్ అస్. ఇది మనకు ఒక సంపద లాంటిది. దిస్ ఈస్ ఎ స్కిల్ ఫర్ అస్. ఇది ఒక నైపుణ్యం. సో ఐ థింక్ నౌ యూ అండర్స్టూడ్ హౌ టు టాక్ టు యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.